నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం మూడోసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు కూడా తగ్గించడం జరిగింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను తగ్గించిన నేపథ్యంలో ఎవరైతే హోమ్ లోన్ ఈఎంఐ కడుతున్నారో వారికి కూడా పెద్ద ఎత్తున వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఏదైతే ప్రతి నెల వాళ్ళు చెల్లిస్తున్నారో ఈఎంఐ అమౌంట్ కూడా బాగా తగ్గే అవకాశం ఉందంటూ కూడా మనకు వార్తలు చూస్తున్నాం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఈ గుడ్ న్యూస్ తర్వాత ఎంత మేర వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది, ఎంత మేర మనం ప్రతి నెల కట్టే హోమ్ లోన్ అమౌంట్ తగ్గే అవకాశం ఉందంటారు? ఒక్కసారి డీటెయిల్గా తెలియజేయగలరు. సో గతంలో మనం హోమ్ లోన్స్ దాదాపుగా 6.5-7%కి తీసుకున్నాము, మేబీ ఒక 2-3 years బ్యాక్. తర్వాత అది 9-9.5% వరకు కూడా హోమ్ లోన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఇన్ జనరల్ రెపో రేట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో డెఫినెట్గా మనకి హోమ్ లోన్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఆ పద్ధతిలోనే జరిగింది అది. సో ఈ హోమ్ లోన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫిక్స్డ్ అని పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా అందరు కూడా ఫ్లోటింగ్ ఇచ్చేస్తున్నారు. లేదా ఒకవేళ ఫిక్స్డ్ ఉన్నా కానీ 2 yearsలో అది ఆటోమేటిక్గా ఫ్లోటింగ్లోకి మారుతుంది. సో బేసిక్గా ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ మార్పులు జరుగుతాయో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ మనకి కూడా అప్లికబుల్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనకు ఆర్బీఐ రెపో రేట్ని రివైజ్ చేసిన తర్వాత మన బ్యాంక్స్ కూడా మన ఇంట్రెస్ట్ రేట్స్ని రివైజ్ చేసాయా లేదా చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ లైక్ మేబీ ఎస్బీఐ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే సహజంగా వాళ్ళు రివైజ్ చేసే ప్రయత్నం చేసేస్తారు ఆటోమేటిక్గా. ఏమైనా ఎన్బిఎఫ్సిస్ లాంటివి ఉన్నాయంటే మాత్రం వాళ్ళు ఆటోమేటిక్గా రివైజ్ చేయరు. పర్సనల్గా మీరు వెళ్ళి మీట్ అయితే మాత్రమే మీకు సంబంధించినటువంటి వాటిని రివైజ్ చేస్తారు. పెరిగేటప్పుడు మాత్రం మీ పర్మిషన్ లేకుండానే పెంచుతారు. తగ్గేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళి కూర్చొని కావాల్సిన లెటర్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మీ ఈఎంఐస్ని రివైజ్ చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ని రివైజ్ చేస్తారు. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ అసలు మీకు రివిజన్ జరిగిందా లేదా? ఈ రివిజన్ అనేది ఇమీడియట్గా జరుగుతుందని నేను చెప్పట్లేదు. కొన్ని 1 month తీసుకుంటే, కొన్ని 2 months తీసుకుంటాయి. సో విత్ ఇన్ ఈ 2 months టైం ఫ్రేమ్లో ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ రివిజన్ జరిగిందో ఆ ఇంట్రెస్ట్ రేట్ రివిజన్ మీ ఈఎంఐలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? సహజంగా ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ అన్నీ వస్తాయి. రాకపోతే వెళ్ళి కనుక్కోండి. ఒకవేళ కనుక్కోకపోతే మీరు దాన్ని ఇగ్నోర్ చేసి అలానే వదిలేస్తే, ఒక 50 లక్షలు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను లోన్ని, 50 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు వర్స్ట్ సినారియోలో 7-8 లక్షల రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తారు ఈఎంఐ రూపంలో. సో ఆ డబ్బులు మీకంటూ సేవ్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ పని చేయాలి. సో ఇప్పుడు ఈ కేసుని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి 50 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు తీసుకున్నాడు, ఏదో ఒక 9% ఇంట్రెస్ట్ రేట్ తోటే లేదా 9.5% ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాడు అనుకుందాం. అప్రాక్సిమేట్గా వాళ్ళకి ఈఎంఐ అనేది 45,000 దాకా వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది, మనకటు ఈ సంవత్సరం 2025లో 3 సార్లు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగింది. 25, 25, 50 అంటే 1% కట్ జరిగింది. సో ఈ 1% కట్ వల్ల మీరు పే చేసేటువంటి ఈఎంఐలో మీకు దాదాపుగా 3,000 రూపాయలు కలిసి వస్తాయి. దాదాపుగా 3,000 చాలా పెద్ద అమౌంట్ అది. అంటే మనం 7% అనుకోవచ్చు. మనం కట్టేటువంటి దాంట్లో 7% సేవింగ్ వస్తుంది. 1,00,000 కట్టే వాళ్ళకి 7,000 సేవ్ అవుతుంది. 50,000 కట్టే వాళ్ళకి 3,500, 45,000 కట్టాలి 3,000 రూపాయలు. సో దాదాపుగా 7% సేవింగ్ మనకి స్ట్రైట్ అవే వస్తుంది. సో బేసిక్గా ఆ రివిజన్ ఉందో లేదో చెక్ చేసుకుంటే కనుక మీరు 3,000 రూపీస్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ 2 విధానాలు. ఒకటి, మీకు ఉండేటువంటి టెన్యూర్ని యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేసుకుంటే మీకు ఆ 3,000 రూపీస్ వరకు పర్ మంత్ సేవ్ చేసుకోగలుగుతారు. యూ హ్యావ్ అనదర్ ఆప్షన్, మీరు కావాలంటే ఈఎంఐ టెన్యూర్ని తగ్గించుకోవచ్చు. అంటే సేమ్ అమౌంట్ని పే చేస్తూ మీరు ఈఎంఐ టెన్యూర్ కనుక తగ్గించుకోగలిగితే దాదాపు ఒక 3 years తగ్గుతుంది అనుకుంటా. సో మీరు సేమ్ టెన్యూర్ పే చేస్తే 7 లక్షలు సేవ్ చేస్తారు. టెన్యూర్ కనుక తగ్గించుకున్నారు అని అంటే 3 years దాదాపు 14 లక్షల దాకా సేవింగ్స్ వస్తాయి. ఇన్ ఇయర్ మేబీ 12 to 14 lakhs వరకు కూడా సేవింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఐదర్ ద ఆప్షన్స్ మీరు చూస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏ పద్ధతిని ఎంచుకుంటే కరెక్ట్? సహజంగా టెన్యూర్ని తగ్గించుకోవడం కోసం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రిఫరెన్స్ ఇస్తారు. టెన్యూర్ని తగ్గించుకునే దానికంటే కూడా ఇక్కడ మనం ఈఎంఐని తక్కువగా కట్టడం ఉత్తమమైన పని. ఎందుకు? 8% ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసింది. గట్టిగా చెప్పాలి అని అంటే అది 65 పైసలు 70 పైసలు వడ్డీ కూడా కాదు. అది అంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తున్నప్పుడు ఏదైతే మీకు మిగులుతుందో ఆ డబ్బుల్ని ఎక్కడో ఎస్ఐపినో సేవింగ్స్ రూపంలో చేసుకుంటే అవి భవిష్యత్తుకి మనకు వస్తాయి. మనం చాలాసార్లు కేస్ స్టడీస్ చూసుకున్నప్పుడు, మనం ఆర్గ్యూ చేసుకున్నప్పుడు కూడా ఈ తరం వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా కావాల్సిన సేవింగ్స్ మిగిలే పరిస్థితులు లేవు. వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎఫర్ట్ చేయలేకపోతారు, ఎందుకంటే ఖర్చులు బాగా పెరుగుతున్నాయి, సేవింగ్స్ అనేవి మినిమైజ్ అయిపోయినాయి. సో బేసిక్ ఈ ప్రాబ్లం ఆల్రెడీ మాట్లాడుకుంటాం. మనకి ఈ ప్రాబ్లం తెలిసినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటి? సేవింగ్స్ని పెంచుకోవడం. సహజంగా మన మైండ్ ఏం చెప్తుంది, అరే ఇప్పుడు సేవింగ్స్ ఏం అవసరం లేదు, సాధ్యమైనంత త్వరగా మన ఈఎంఐని క్లోజ్ చేద్దామని చెప్పేసి మాట్లాడుతుంది. ఎస్, ఈఎంఐని క్లోజ్ చేస్తే మంచిదే, నేను కాదనట్లేదు. ఈఎంఐని క్లోజ్ చేసి మీరు ఏం సాధిస్తారు? 3 సంవత్సరాల ముందు ఈఎంఐని క్లోజ్ చేస్తారు, సరే.
ఇన్ బిట్వీన్ మీ పిల్లలకు సంబంధించిన ఆ చదువులు రావచ్చు, మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో బేసిక్గా క్యాష్ సేవింగ్స్ లేకుండా మీరు ఏది కూడా సాధించడం కుదరదు. కాబట్టి ఉండేటువంటి టెన్యూర్ యాస్టీస్గా మెయింటైన్ చేసుకొని మీరు ఏదైనా డబ్బులు మిగిలితే ఒక ఎస్ఐపి రూపంలో అక్కడో ఇక్కడో మీరు డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అండ్ ఇక్కడ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఎఫ్డి మెథడ్స్లో డెఫినెట్గా వాళ్ళకైతే గండిపడ్డట్టే. సో ప్రీవియస్గా ఎవరైతే ఆల్రెడీ లాకిన్ చేసుకొని ఉంటారో హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు వాళ్ళైతే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఫ్రెష్గా ఎఫ్డీస్ ఓపెన్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా 1% కోత కనపడుతుంది కాబట్టి ఆ రిటర్న్స్ మినిమైజ్ అవుతాయి. సో దీనివల్ల ఏ సెక్టర్ అగైన్ లాభపడుతుంది ఇది కూడా చూసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు పాయింట్లో సింపుల్ లాజిక్, నేను పెద్ద ఎత్తున సెక్టర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్డీకి ప్రిఫర్ చేస్తారు, బ్యాంకులు లాభపడతాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఎఫ్డీలు ప్రిఫర్ చేయరు కదా. సో ఇన్ జనరల్గా ఏం జరుగుతుంది, ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ కంపెనీలు, యూలిప్ ప్లాన్స్ ఇట్లాంటివన్నీ కూడా బూస్ట్ అవుతాయి. అంటే ఫైనాన్స్ బేస్డ్ ఇండస్ట్రీస్, పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఈక్విటీ బేస్డ్ ఇండస్ట్రీస్, ఏఎంసీ బేస్డ్ ఇవన్నీ కూడా బాగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ 7% డిస్కౌంట్ వచ్చింది అని అంటే పే చేసి ఈఎంఐలో అది ఎక్కడో చోటికి డైవర్ట్ అవ్వాలి కదా, ఎగ్జాక్ట్లీ రైట్. సో అది ఎక్కడో చోటుకి, సో ఈ సేవింగ్స్ రూపంలోనే ఉంటే కనుక వీటిల్లోకి వెళ్ళిపోతాయి, లేదంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి. ఖర్చులు అంటే ఏంటి, కన్జంప్షన్. సో బేసిక్గా మనకి ఇక్కడే మనం మాట్లాడుతూనే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా మిగిలితే ఏం చేయాలి, డబ్బులు తెలియాలి కదా. ఆ మిగిలిన డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే కన్సంప్షన్ లో పెట్టుకోండి. వెరీ సింపుల్ అది. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మరి కొంత కూడా వస్తాయి. వచ్చినప్పుడు కూడా ఇదే పద్ధతిలోనే మనం ముందరికి వెళ్ళాలి. అనవసరంగా ముందర క్లోజ్ చేయడం కంటే కూడా ఈఎంఐని తగ్గినప్పుడు సేవింగ్స్ పెంచుకోవడం ఉత్తమమైన పని. సో మొత్తానికి ఈ సంవత్సరం మూడోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న గ్రేట్ డెసిషన్ వల్ల చాలా మంది వాళ్ళు ప్రతి నెల పే చేసే ఈఎంఐలో నుంచి చాలా మొత్తం మిగిల్చుకోబోతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.